1968 డిసెంబర్లో టీటీడీ దేవస్థానంలో నాకు ఉద్యోగం వచ్చింది. ఆ సమయంలో వరదాచారి గారి ఇంటికి వెళ్ళి సిట్టింగులు తీసుకోవటం, సత్సంగంలో పాల్గొనడం జరుగుతూ ఉండేది. 1968 డిసెంబర్లో బాబూజీ గారు అందరినీ 1969 భండారాకి ఆహ్వానించడం కోసం తిరుపతి వచ్చారు. ఆయన తిరుపతి ఆశ్రమానికి వెళ్ళి సత్సంగం పెట్టారు. అక్కడ నేను కూడా పాల్గొన్నాను. కానీ నా డ్యూటీ ఏంటంటే బయట ఉండే చెప్పులు, లేకపోతే వచ్చిన వాళ్ళకి మంచినీళ్ళు ఇవ్వటం, అందించడం అనే డ్యూటీ నాకు ఇచ్చారు. ఆ తర్వాత సత్సంగం ప్రారంభానికి అవుతుండగా నేను కూడా లోపలికి వెళ్ళి కూర్చున్నాను. అప్పుడు వరదాచారి గారు ఏకధాటిగా మాట్లాడుతూ ఉన్నారు. ఆయన చేతిలో ఒక పువ్వు ఉంది. ఆ పువ్వు తిప్పుతూ మాట్లాడుతుండటంతో ఆ పువ్వులోని రేకులన్నీ కింద పడిపోయినాయి. అప్పుడు బాబూజీ గారు అది గమనించి ఆయన దగ్గర ఉన్న పువ్వు ఆయన చేతికిచ్చి ఆయన్ని మాట్లాడమన్నారు. ఎందుకంటే ఆయనకి తెలుసు చేతిలో ఆ పువ్వు లేనిది వరదాచారి గారు మాట్లాడలేడని. అది మాకెంతో హాస్యంగాను చాలా నవ్వు తెప్పించింది. నెక్స్ట్ 69 ఏప్రిల్ ఆ ప్రాంతాల్లో బాబూజీ గారు తిరుపతి వచ్చారు. తిరుపతి వచ్చినప్పుడు నేను కూడా వరదాచారి గారి ఇంట్లో సత్సంగంలో పాల్గొన్నాను. ఆ తర్వాత వారు బాబూజీ గారిని ఎవరన్నా ప్రశ్నలు అడగదలుచుకుంటే అడగవచ్చు అని చెప్పని ఓ చిన్న అనౌన్స్మెంట్ చేశారు. అప్పుడు అందరూ అడగడం అయిపోయిన తర్వాత నా వంతు వచ్చింది. నేను లోపలికి వెళ్ళి నేను బాబూజీ గారికి చెప్పాను, ఈ మధ్యనే మా నాన్నగారు మరణించారండి. మా అన్నదమ్ముల ముగ్గురం, మా మదర్ చాలా వర్రీ అవుతోంది మా గురించి, మా సెటిల్మెంట్ గురించి అని చెప్తే ఆయన ఒకటే మాట అన్నారు, కుక్క పీలుస్తూ ఒకసారి డూ మెడిటేషన్ అన్నారు. ఆ రెండు మాటలు తప్ప నాతో ఇంకేం మాట్లాడలేదు. అక్కడ పక్కనే కూర్చున్న కస్తూరి గారు బాబూజీ గారు మంచి సలహా ఇచ్చారు, అది పాటించు అని చెప్పడంతో నేను వెనుదిరిగి బయటకు వచ్చేసాను. అదొక సంఘటన అన్నమాట. ఆ తర్వాత నేను బాబూజీ గారి భండారా నిర్వహించినప్పుడు షాజహాన్పూర్ వెళ్ళాను. ఒకరోజు ముందు వెళ్ళటం వల్ల బాబూజీ గారు షాజహాన్పూర్ ఆశ్రమానికి వచ్చి మా అందరితో కాసేపు సిట్టింగ్ ఇవ్వటం జరిగింది. ఆ సమయంలో వారు కుర్చీలోంచి సిట్టింగ్ అయిన తర్వాత కుర్చీలోంచి లేవటానికి కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటే నేను దగ్గరగా ఉన్నాను కాబట్టి నేను వెళ్ళి వారి చేయి పట్టుకుని కుర్చీలోంచి లేపి వారిని తీసుకెళ్ళి కాటేజీలో వారి బెడ్ మీద కూర్చోబెట్టాను. బాబూజీ గారు నా వంక చిరునవ్వుతో చూసి ఎంతో కృతజ్ఞతాభావంతో నన్ను అభినందించారు. ఆ తర్వాత మళ్ళీ ఒకసారి వారిని కలవటం జరిగింది. అది కూడా తిరుపతిలోనే కలిశాను. ఆ కలిసినప్పుడు వారు ఏమీ మాట్లాడలేదు, కానీ నా వంక, నేను అప్పుడు చిన్నవాడిని, నా వయసు 22 సంవత్సరాలు, అందుకని బాబూజీ గారు నా వంక చూసి నవ్వుతూ ఉండేవారు. అంతకుమించి వేరే మాటలు కూడా ఉండేవి కాదు. ఆ తర్వాత 1972లో లాలాజీ గారి సద్దినోత్సవ వేడుకలు జరిగినాయి. అప్పుడు నేను వెళ్ళాను. అప్పుడు వెళ్ళినప్పుడు బాబూజీ గారు చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఎందుకంటే అప్పుడే మన మిషన్ యొక్క ఫస్ట్ బ్యాడ్జి రిలీజ్ కావటం జరిగింది. ఆ బ్యాడ్జీలు అందరికీ కూడా బాబూజీ గారి చేత అందరికీ ఇప్పించారు. ఆ బ్యాడ్జీని ఫస్ట్ టైం రిలీజ్ చేయటం కాబట్టి అందరికీ ఆ బ్యాడ్జీలు బాబూజీ గారి చేత ఇప్పించారు. నేను కూడా వారి చేతుల మీద కూడా ఆ బ్యాడ్జీ అందుకోవడం జరిగింది. ఇది మధురమైన సంఘటన. ఆయన మలేషియా ట్రిప్ తర్వాత చెన్నై వచ్చారు. చెన్నైలో ఒక సత్సంగం నిర్వహించారు. ఆ సత్సంగంలో మా అందరికీ ఎంతో మంచి అనుభూతి కలిగింది. ఆ అనుభూతి కలగటంతో మేమందరం కూడా వారితో చాలా సరదాగా వారి కాటేజీలో ఉండటం జరిగింది. ఆ సందర్భంగా మన చారీజీ గారు ఒక పాట పాడమంటే ఆయన పాట పాడారు. ఆయన్ని పాట పాడటం లాలాజీ గారు వద్దన్నారు. అయినా ఆయన ఉత్సాహంతో పాట పాడారు. ఆ పాటను ఎట్లాగైనా రికార్డ్ చేయాలని చారీజీ గారు రికార్డ్ చేయడం మొదలుపెట్టారు. కానీ
ఎంతో ఆనందించారు. నేను బాపూజీ గారి పాటను రికార్డ్ చేశాను అని ఎంతో ఆనందించి ఆయన బయటికి వచ్చి చూస్తే ఆ రికార్డింగ్ ఏమీ కాల. ఎందుకంటే బాపూజీ గారికి తెలుసు లాలాజీ గారు వద్దన్న పని నేను చేస్తున్నాను అనే ఉద్దేశంతో ఆయన ఆ విధంగా రికార్డు కానికుండా చేశారు. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక సందర్భంగా మేము షాజహాన్పూర్ వెళ్ళాం. వెళితే బాపూజీ గారితో ఒక 2 రోజులు గడిపిన తర్వాత మేము మళ్ళీ తిరుగు ప్రయాణం అయినాం. ఆ తిరుగు ప్రయాణం అయ్యేటప్పుడు మా అందరినీ బాపూజీ గారి ఇంటికి రమ్మన్నారు. సరే ఇంటికి వెళ్ళాం. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆయన ఒక 5 నిమిషాలు సిట్టింగ్ ఇచ్చిన తర్వాత సరసాలన్నారు. ఆ తర్వాత మేము వెళ్ళకుండా అక్కడే ఉండి బాపూజీ గారికి దగ్గరికి వెళ్ళి ఒక్కొక్కళ్ళం మా పేర్లు చెప్పుకుంటూ మా ఊరు చెప్పుకుంటూ ఆయన దగ్గర ఉండటం ఆయన గమనించారు. ఆయన అన్నాడు, ఏ సబ్ ముझे जानता है आप जाइए आपकी गाड़ी की समय हो रहा है అని చెప్పనని మమ్మల్ని నవ్వుతూ హెచ్చరించారు. అది మాకెంతో ఆనందం కలిగించింది. వాళ్ళ ఇంట్లో గడిపినప్పుడు అంతా కూడా వారు సత్సంగం పెట్టినా పెట్టకపోయినా వారు దగ్గర ఎదురుగుండా కూర్చుని చూస్తూ ఉండడమే మాకు ఎంతో ఆనందంగా ఉండేది. ఆ రకంగా బాపూజీ గారితో నాకు ఎన్నో మధురమైన సంఘటనలు ఇంకా ఉన్నాయి.